మనం చరిత్రను సరిచేయడం అనేది అంత సులువైన వ్యవహారం ఉంటుంది. రాజకీయ దృక్పథంతో చరిత్రను వ్యాఖ్యానిస్తూ పిల్లలకి ఒక అబద్ధం చెప్పాల్సి వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఏమనిపిస్తూ ఉంటుందంటే, ఇతర అధ్యాపకుల శిష్యులకి కొప్పర్తి గారి శిష్యులకి తేడా ఏంటంటే ఏం చెప్తారు? నా దగ్గర చదువుకున్న వాళ్ళు మాత్రం ఈ కథనాత్మక పద్ధతి మీకు అలవడ్డానికి ఏంటి కాదు? మెటఫర్లో కవిత్వం చెప్పడం అనేది చాలా తక్కువ స్థాయి. ఇంకొకరి యోగ్యతా పత్రం మనకు అవసరం లేదు. కె. శ్రీనివాస్ మీ వ్యాసాల మీద రాస్తూ ఒక మాట, ఒక ప్రతిపాదన చేశారు. అది సరైన చైతన్యం కాదు అని. అది మీరు పెట్టిన 4-5 పేర్లలో ఇదైతే కరెక్ట్ గా సరిపోతుంది. దీనికి తెలుగునాడు అని పెట్టుకోవడంలో దానివల్ల వచ్చే నష్టమేముంది? మరి తెలుగు మాట్లాడే వాళ్ళంతా ఒక రాష్ట్రంగా లేనప్పుడు తెలంగాణ అన్న మాట కూడా తెలుగు నుంచి వచ్చింది. నమస్తే, నా పేరు షరీఫ్. వెల్కమ్ టు యూటీవీ. కవిత్వాన్ని చాలా మంది చాలా కామెడీ అని అనుకుంటారు, కానీ అది కామెడీకి సంబంధించిన విషయం కానే కాదు. కవిత్వం ఒక చర్నాకోల, మనిషిలో నిద్రాణమై ఉన్న ఒక సున్నితత్వాన్ని తట్టి లేపే ఫిరంగి. 2 వాక్యాలు చాలు మన జీవితంలో ఒక నిండుదనాన్ని, లేకపోతే ఒక కదలికని, ఒక మార్పుని తీసుకురావడం కోసం. ఆ 2 వాక్యాలు చాలు ఖాళీ బాటిల్ లాంటి మనిషి జీవితంలో జీవితాంతానికి కావలసిన ఒక చైతన్యాన్ని నింపడానికి. అలాంటి 2 వాక్యాలు 100 రాసిన, లేకపోతే అలాంటి నిఖార్సైన వాక్యాలు రాసిన కవి కొప్పర్తి వెంకటరమణమూర్తి. ఆయన ఇవాళ మనతో పాటు యూటీవీ స్టూడియోలో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే షరీఫ్ గారు. ఒక మైనర్గానైనా సరే ఒక నిజాన్ని మాట్లాడాలి అని మీరు మీ వ్యాసాలు కానివ్వండి, మీ కవితల్లో కానివ్వండి కనిపిస్తుంది అది. సో నేను ఒక నిజంతో మాట్లాడుతున్నాను అనుకోవచ్చా? తప్పకుండా. సో ఈ నిజానికి సంబంధించి చరిత్రలో ఉన్న ఏదైతే చిన్న చిన్న వక్రరేఖలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ సరళం చేయడానికి మీరు మీ కవిత, లేకపోతే మీ విమర్శని, ప్రతిపాదనని, మీ జీవితాన్ని, మీరు అధ్యాపక వృత్తిలో కూడా మీరు దానికే త్యాగం చేశారు. ఈ కాలంలో, ఇంత పాపులర్ కాలంలో మనం చరిత్రను సరిచేయడం అనేది అంత సులువైన వ్యవహారం అంటారా? వక్ర మార్గంలో నుంచి సరైన మార్గంలో పెట్టాల్సిన అవసరమైతే చాలా ఉంది. బహుశా దానికంటే మించిన అవసరం ఈ రోజున ఇంకొకటి ఉంది అని నేను అనుకోవట్లేదు. ఎందుకు అనంటే, మతం, చరిత్ర ఇవాళ ఎవరైతే వర్తమానం ద్వారా భవిష్యత్తును చేజిక్కించుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు ముందు చరిత్రను చిక్కించుకునే ప్రయత్నం ఇవాళ చాలా గట్టిగా చేస్తున్నారు. చరిత్రకు లేని దుర్వ్యాఖ్యానాల్ని ఇవాళ ఆపాదిస్తున్నారు. చరిత్రని యథాతథంగా శాస్త్రీయంగా అర్థం చేసుకోకుండా కేవలం ఒక మతపరమైన దృక్పథంతో, లేకపోతే రాజకీయ దృక్పథంతో చరిత్రను వ్యాఖ్యానిస్తూ దాన్ని తమ రాజకీయాలకి అనుగుణంగా ఉపయోగించుకునే ప్రయత్నం చాలా భారీగా జరుగుతూ ఉన్న దశలో దాన్ని అడ్డుకోవలసిన అవసరం ఖచ్చితంగా మనకి ఉంది. ఆ ప్రయత్నంలో భాగంగా నేను కొన్ని వ్యాసాలు అవి వ్రాశాను. మొత్తం 3 ప్రశ్నలు సార్ ఒకే లైన్లో. ఏంటంటే, ఒకటి, కవిత్వం వైపు ఎలా వెళ్ళారు? కవిత్వం వైపు వెళ్ళారు. చరిత్ర అధ్యాపకులు ఎలా అయ్యారు? చరిత్ర అధ్యాపకులు అయితే అయ్యారు. ఈ రెండింటిని, అంటే చరిత్రని, కవిత్వాన్ని మేళవించే రసవిద్య ఎలా అలవడింది? కవిత్వం వైపుకి నేను వ్యక్తిగా కవిని. చరిత్రను ఇతరత్ర చరిత్ర వ్యాసాలు రాయటం కానీ ఇవి కానీ నేను పెద్దగా చేయలేదు. కవిత్వం మీద దృష్టి తగ్గించిన తరువాత నా దృష్టిని చరిత్ర మీదకి మళ్లించాను. ఇది నిజానికి జరిగిన అంశం. అయితే ఇక్కడ నేను కవిత్వంలోకి ఎట్లా వచ్చాను అనేది మీ మొదటి ప్రశ్న. మేము 1970లలో ఊహలోకి వచ్చిన వాళ్ళం
కళ్ళు తెరిచిన వాళ్ళం. 59లో నేను పుట్టిన నాకు ఊహ రావడం అనేది 10-12 ఏళ్ల వయసుకి ఊహ రావడం అనంటే 70లలో మేము కళ్ళు తెరిచిన వాళ్ళం. 70లు అనంటే ఆంధ్రదేశంలో కల్లోల దశాబ్దం, అది కల్లోల మీకు దశ. అర్థం. ఆ, విప్లవ రచయితల సంఘం చాలా ఉధృతంగా పనిచేస్తూ ఉన్న కాలం. సో చిన్న వయసులోనే మనకి ఆ ఆ- ఆ రకమైన ఆలోచనలు మన మీద ప్రభావం చూపించాయి, మా అందరి మీద, నాతోటి వాళ్ళ మీద కూడా. సో అట్లా కవిత్వం వైపుకి నా దృష్టి మళ్ళీంది. అయితే కేవలం బయటి ప్రపంచమే కాకుండా మా ఇంట్లో ఉన్న ప్రపంచం కూడా నన్ను కవిత్వం వైపుకి తీసుకొని వెళ్ళింది. మా నాన్నగారు అమరలింగేశ్వరరావు గారు బాగా చదువుకున్నవారు. ఆయన గుంటూరుకి చెందినవారు. భావకవిత్వ యుగానికి చెందిన చాలామంది భావకవులతో ఆయనకి చాలా ప్రత్యక్షమైన సంబంధం ఉంది. మా నాన్నగారు జాషువా గారికి సరాసరి శిష్యుడు, అలాగే జంధ్యాల పాపేశ కరుణశ్రీ గారికి శిష్యుడు, జమ్మలమడక మాధవరామస్వరం గారికి శిష్యుడు. గుర్తున్నాయి మీకు ఇవన్నీ? అవన్నీ గుర్తున్నాయి. సో వాళ్ళందరితో ఆయనకున్న పరిచయం వల్ల ఆయన సహజంగానే చాలా మంచి చదువరి కావడం వల్ల మా ఇంట్లో మంచి చిన్నపాటి గ్రంథాలయం ఉండేది. సో అక్కడి నుంచి మీకు అక్కడి నుంచి నాకు కవిత్వం పట్ల ఆసక్తి ఇంటి దగ్గరే మొదలైంది. ఇంటా బయట కూడా ఒకేసారి నేను కవిత్వంలోకి ప్రవేశించాను. అంటే సామాజిక చైతన్యాన్ని కలిగించేదే కవిత్వం అని నమ్మాను. కానీ తొలి దశలోనే నమ్మాను. తొలి దశలోనే నమ్మాను. కానీ నన్ను నేను ఒక పంజరంలో దాన్ని బిగించే ప్రయత్నం మాత్రం నేను చేయలేదు. అంటే ఒక దశ వరకు మాత్రమే అలా ఉన్నాను. ఆ తర్వాత నుంచి నన్ను నేను లిబరేటెడ్గా ఉండడానికి, స్వేచ్ఛగా నేను ఆలోచించడానికి నన్ను నేను ఏమనుకున్నాను, నన్ను నేను విడిచిపెట్టుకున్నాను. నన్ను నేను ఎక్కడా బంధించుకోకుండా నన్ను నేను విడిచిపెట్టుకొని నా ఆలోచనలు ఎటువైపుకి సాగితే అటువైపుకి నన్ను నేను మళ్లించుకుంటూ వచ్చాను. అయితే సమాజం పట్ల నిబద్ధత కలిగి ఉండడం, తర్వాత ఎవరైతే సమాజంలో అణచివేయబడుతున్నారో వాళ్ళ పట్ల పక్షపాతం వహించడం అనే ఈ ప్రాథమిక లక్షణాలని మాత్రం నేను ఎప్పుడూ కోల్పోలేదు. కవిత్వంలో ఏ ప్రతిపాదన చేసినా, మహిళ మీద చెప్పినా, ఆకలి మీద చెప్పినా, లేకపోతే నిరుద్యోగం మీద చెప్పినా, ఇంకేదా మీ ఇష్టం, మీరు ఏమి చెప్పినా కూడా మీరు చరిత్రలోంచి పాదముద్రలను తీసుకొచ్చి ఇక్కడ ఉంచడం, అనేక ప్రతీకలు ఇక్కడ ఉండగా చరిత్రలోని చిన్న చిన్న డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి కవిత్వంలోకి ఎలా తీసుకురావడం అలవడింది అనేది నా పాయింట్. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చరిత్రలో చేయటం, తర్వాత నేను ఒక అధ్యాపకుడిని కావడం అక్కడ పడింది. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చరిత్రలో చేశాను. తర్వాత నేను అధ్యాపకుడిని అయ్యాను. అధ్యాపకుడిగా చరిత్రను బోధిస్తూ, ఆ బోధించే క్రమంలో నేను చాలా పల్లెటూళ్లలో పనిచేశాను. నేను ఒక గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ లెక్చరర్గా నేను పనిచేసిన ప్రాంతాలన్నీ కూడా చాలా చిన్న చిన్న ఊళ్ళు. పైగా నేను పాఠాలు చెప్పిన విద్యార్థులు అందరూ కూడా తెలుగు మీడియం చదువుకునే విద్యార్థులు. పైగా ఇప్పుడు మీరు అధ్యాపకులుగా చరిత్రని బోధిస్తున్నప్పుడు మీరు చరిత్ర పాఠాల్లో ఉన్న అసత్యాల మీద వ్యాసం రాశారు, మతతత్వం మీద వ్యాసం రాశారు. అలాగే పిల్లలకి ఒక అబద్ధం చెప్పాల్సి వచ్చినప్పుడు, ఆ పాఠాల్లోంచి ఒక అబద్ధం చెప్పాల్సి వచ్చినప్పుడు మీరు ఒక చరిత్ర అధ్యాపకులుగా, అంటే నిజం తెలిసిన వ్యక్తిగా ఎంత వేదన పడతారు, దాన్ని ఎలా మీరు పిల్లలకి బోధిస్తారు? చాలా మంచి ప్రశ్న వేశారు. నేను చరిత్ర అధ్యాపకుడిగా పిల్లలకి చరిత్రలో ఉన్న అబద్ధాల వెనుక ఉన్న నిజాల్ని చెప్పడానికే ప్రయత్నం చేశాను. చరిత్రలో నీకు అబద్ధం కనపడతా ఉంటుంది, అయితే ఆ అబద్ధం వెనుక ఉన్న నిజమేమిటో విద్యార్థులకి నేను చరిత్రలో ఉన్న నిజము చెప్పాలి, నిజము చెప్పాలి. సో ఆ అబద్ధాల వెనుక ఉన్న నిజాలు చెప్పడానికే
నేను జీవితం అంతా పనిచేశాను. ఇంకా నేను మీకు ఒక మాట Please. చెప్పదలుచుకున్నాను. అసందర్భం కాదని అనుకుంటున్నాను. అదేమిటి అని అంటే, నేను ఆ, కవిగా ఒక పక్కన కవిత్వం రాస్తూ మరో పక్క అధ్యాపకుడిగా ఉంటూ ఉన్న ఈ రెండు పనులు ఏకకాలంలో చేస్తూ ఉన్నప్పుడు నేను ఎక్కువ కాలం నా జీవితంలో అధ్యాపక వృత్తికే నేను కేటాయించాను. అప్పుడప్పుడు ఏమనిపిస్తూ ఉంటుందంటే, నేను అధ్యాపక వృత్తికి కనుక ఇంకొంచెం సమయం తక్కువ కేటాయించి ఉన్నట్లయితే కవిగా నేను ఇంకా ఎక్కువ రాసేవాడినో లేదా కృషి చేసేవాడినో లేదా ఇంకొకటో నేను చేసి ఉండేవాడిని అని చెప్పి. ఇతర అధ్యాపకుల శిష్యులకి కొప్పర్తి గారి శిష్యులకి తేడా ఏంటంటే ఏం చెప్తారు? మంచి ప్రశ్న వేశారు. ఏంటి తేడా మీ దగ్గర చదువుకున్న పిల్లలకి ఇతర చారిత్రక అధ్యాపకుల? ముందు నేను చెప్పేది ఏంటి అని అంటే, చెప్పండి. నా దగ్గర చదువుకున్న పిల్లల్లో ఎవరు నాకు తెలిసినంత వరకు మతతత్వంలోకి వెళ్ళలేదు. మతతత్వంలోకి వెళ్ళలేదు. ఎక్కడైనా ఏదైనా నాకు తెలియకుండా ఒకళ్ళిద్దరు ఉన్నారేమో నాకు తెలియదు, కానీ నా దగ్గర చదువుకున్న వాళ్ళు మాత్రం మతత్వం వైపుకి వెళ్ళలేదు. అది మీ అధ్యాపక జీవితంలో అదొక సంతృప్తి. ఖచ్చితంగా సంతృప్తి. అది సార్, కవిత్వం జోలికి వెళ్తాం సార్. మళ్ళీ మనం కవిత్వం దగ్గరికి వస్తాం. కవిత్వానికి సంబంధించి మాట్లాడుతున్నప్పుడు ఎందుకని చాలా తక్కువ రచనలే చేశారు మీరు? నేను కవిత్వం కోసం నేను ఎప్పుడు కవిత్వం దగ్గరికి నేను వెళ్ళలేదు. కవిత్వం నా దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే నేను కవిత్వం రాశాను. అంటే నేను 3 కవిత్వ సంకలనాలు వేశాను, మీకు తెలుసు. మొదటిది ప్రారంభ దశ. అది ఒక 10-12 ఏళ్లలో రాసిన కవిత్వంలో నుంచి కొన్ని కవితలు ఎంపిక చేసి మొదటి కవితా సంకలనం వేశాను, పిట్టపాడే పాట కోసం అనేది. తర్వాత మళ్ళీ నేను 12 ఏళ్ల వరకు మళ్ళీ కవిత్వ సంకలనం వేయలేదు. ఈ 12 ఏళ్లలో అందులో ఉన్న 41 కవితలే నేను రాశాను. అంటే రాసి ఆ 12 ఏళ్లలో రాసి నేను అందులో వేయకుండా నేను నా దగ్గరే ఉంచుకున్న కవిత అంటూ ఒక్కటి కూడా లేదు. కారణం ఏమిటి అని అంటే, జస్టిఫైడ్ గా రాస్తారని నాది ఆలోచనతో కూడిన అనుభూతి. నాది కేవలం అనుభూతి కలిగిన కవిత్వం చాలా తక్కువగా ఉంటుంది. తాత్వికత అని కూడా అనుకోని అది మీరు అంటారు పెద్ద మాట అది. సో ఆలోచనతో కూడిన అనుభూతి కాబట్టి నేను ఒక ఆలోచన, ఒక మార్పు, ఒక చైతన్యం, ఒక కదలిక, సో ఇది రావడం కోసం నేను ఎదురు చూశాను. నాకు ఎదురైన ప్రతి సందర్భంలో నేను ఒక కొత్త ఆలోచనని చెప్పడానికి నేను నా కవిత్వాన్ని. మొదటి దశని ప్రారంభ దశ అన్నారు. అవును. రెండో పుస్తకాన్ని ఏమంటున్నారు? రెండవ అంటే దీనికి నేను మొదట్లో ఒక మాట వాడాను, అది మళ్ళీ ఇప్పుడు వాడుతున్నాను. మొదటి సంకలనం అప్పుడు నాకు కవిత్వం ఆయుధం. రెండవ సంకలనానికి వచ్చేసరికి పనిముట్టు. మూడవ సంకలనానికి వచ్చేసరికి ఔషధం. జస్టిఫికేషన్ ఇవ్వగలరా? ఎందుకు అది ఆయుధం? ఎందుకు ఇది పనిముట్టు? ఎందుకు అది ఔషధం? ఆయుధం అనేది మీకు తెలుస్తూనే ఉంది కదా. ఆ కవిత్వం చదివితే ఎవరికైనా అర్థమైపోతుంది. తిరుగుబాటు, రక్తం, ఉడుకుదనం అవన్నీ ఉన్నాయి. అయితే క్రమంగా ఆలోచనల్లో మార్పు వచ్చింది. అంటే చుట్టూ ప్రపంచంలో జరుగుతున్న మార్పులు, వాటి నేపథ్యం, విప్లవం కావడం, ఇవన్నీ మనం 1990లో మనం చూసిన ఆ కోణంలో ఆ నేపథ్యంలో నుంచి కూడా కావచ్చు, లేదా వ్యక్తిగతంగా మనసులో వచ్చిన మార్పులు కావచ్చు. దీనివల్ల ఆయుధం పనిముట్టుగా మారితే
మారాల్సిన అవసరం ఉంది అని నేను అనుకున్నారు. అనుకుని ఒక తల్లి భూదేవి అని ఒక పోయం కూడా ఇందులో రాశాను. తల్లి స్టాంజర్స్ గుర్తుంటే చెప్పొచ్చు కూడా. తల్లి భూదేవి చెప్పలేను గుర్తుండదు కానీ పర్లేదు. తల్లి భూదేవిలో వాడు తల్లిను ఒక కొడుకు ప్రయాణం చేస్తూ ఉంటారు అడవిలో అడవిలో ప్రయాణం చేస్తూ ఉంటారు. తర్వాత తల్లి ఉమ్, అది ఆ, భుజం మీద ఉండే తల్లి నాగలిగా మారుతుందని మీరు చివరిలో ఇచ్చారు. అద్భుతమైన కవిత అది. అది అంటే ముందు ఆమెను వాడు ఇలా భుజానికి వేసుకుంటాడు, ఆమె విల్లులా వంగి విల్లులా ఉంటుంది ఆవిడ. చదివాను సార్. చాలా మంచి ఆ, కవిత. ఆ, అద్భుతం. ఆ, ఆ విల్లు కాస్త చినుకులు పడతాయి. చినుకులు పడేసరికి వాడు ఉలిక్కిపడి చూసుకుంటే అక్కడ విల్లు ఉండదు. విల్లు స్థానంలో ఆమె అంటుంది, ఆయుధాలన్నింటినీ పనిముట్లుగా మార్చండి అంటుంది. ఉమ్. ఆయుధాలన్నింటినీ పనిముట్లుగా మార్చండి. పనిముట్లుగా మార్చండి అంటుంది. ఆ థాట్ ఎలా వచ్చింది సార్? అంటే నాకు ఇంకో మూడో దశ, నేను క్వశ్చన్ లోంచి మళ్ళీ ఇంకో క్వశ్చన్కి వెళ్తున్నాను. ఏ మూడో పర్వాలేదు. దశ కూడా ఉంది, ఔషధం అనేది కూడా ఉంది, చేద్దాం. ఉంది. బట్ ఎలాగో మీరు కవిత గురించి చెప్పారు కాబట్టి అవును. ఆ థాట్ ఎలా వచ్చింది మీకు అసలు? యాక్చువల్గా అది ఎలా ఆ వచ్చిందంటే కవి సమయం ఎలా? అంటే ఏదైనా సందర్భాన్ని చూసినప్పుడు అలానా, లేకపోతే ఇది ఆలోచనని కవితగా మార్చాలనేది ఆలోచన ఎట్లా మీది? ఇది 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 యాక్చువల్ గా ఒక ఫోటోని చూసినప్పుడు వచ్చిన ఆలోచన ఇది. ఆలోచన. ఓకే. ఇది ఒక ఫోటో, ఇది దాని బ్యాక్గ్రౌండ్ చాలా ఉంది. ఆ, ఆ, నా ఇప్పుడు అదంతా వద్దులేండి. ఇది ఒక ఫోటో, ఒక ఆమె ఒక చిన్న కుర్రవాడు నడిచి వెళ్తూ ఉన్న ఒక ఫోటోని, అడవిలో తీసిన ఒక ఫోటో తీసినప్పుడు నాకు ఈ ఆలోచన వచ్చింది. ఆ ఒక కవితతో అది ఎందుకు పనిముట్టు అయిందో రెండో దశ నాకు అర్థమైపోయింది. ఇక ఔషధం అని అన్నారు కదా, అవును. దాని గురించి చెప్పండి. ఔషధం అనేది ఆ, కవిత్వం మనం కవిత్వాన్ని నేను మీకు ఇస్తే మీకు ఔషధం అవుతుంది. అసలు నా కవిత్వాన్ని నేను మింగినా నాకు ఔషధమే అవుతుంది. అదే ఒక కవి తన కవిత్వాన్ని ఆ, ఔషధంగా ప్రకటించుకున్నాడు అని అంటే ఆ, అది ఏ అర్థంలో అనేది కూడా ఉమ్, కావాలి కదా అని కావాలి కదా అది. ఉమ్. నేను తాగినా అది నాకు ఆ, ఔషధమే అవుతుంది. ఉమ్. సరే, నాకు ఔషధం అయ్యింది, ఇంకెవరికైనా కూడా ఔషధం అయ్యే అవకాశం కూడా ఉన్నట్లే కదా. ఔషధమే. ఉమ్. ఏది ఎట్లా ఉన్నా ఉమ్. నేను మూడవ కవిత్వ సంకలనానికి ఉమ్. వచ్చేటప్పటికి ఉమ్. ఆ, కవిత్వం ద్వారా నన్ను నేను డీక్లాసిఫై చేసుకునే ఒక ప్రయత్నం చేశాను. అంటే ఉమ్. నాలో రుగ్మతలు కానీ, లేదా నాకు దాన్ని నేను రుగ్మత అని అనకపోయినా సమాజం నాకు ఇచ్చిన ఒక ఉన్నత స్థానం ఏదైతే ఉందో, అంటే సమాజం పుట్టుకతోనే ఇప్పుడు ఉదాహరణ నన్ను పురుషుడిగా పుట్టించింది, లేదా నాకు మంచి చదువు ఇచ్చే అవకాశాన్ని కల్పించింది, నాకు మంచి భాష ఇచ్చే అవకాశాన్ని కల్పించింది, లేదా మంచి సమాజంలో ఇవన్నీ ఇచ్చింది కదా. వీటి నుంచి నన్ను నేను ఒక మెట్టు కిందకు దించుకునే ఒక ప్రయత్నం ఒకటి మూడవ కవితా సంకలనంలో నేను చేశాను. నేను ఇప్పుడు ఒక కవిత చదువుతాను సార్, మీరు రాసింది. కవిత పేరు తల్లి. ఆమెకు 2 కొడుకులు. తమ్ముడు అన్నను తుపాకీతో కాల్చాడు. అన్న మరణించాడు. తమ్ముడు జైలుకెళ్ళాడు. ఆమె బతికే ఉంది, కానీ చచ్చిపోయి జైలు శిక్ష అనుభవిస్తోంది. ఈ కథనాత్మక పద్ధతి అంటే కవితని ఒక కథలాగా చెప్పడం, అది కూడా చిన్న చిన్న పదాలతో. ఆ స్టాంజా చివరికి వచ్చేసరికి ఒక విరుపు కనబడి మొత్తం కవితంతా అలా ఒక వెలుగు వెళ్ళిపోతుంది. ఈ కథనాత్మక పద్ధతి మీకు అలవడ్డానికి ఏంటి కారణం? అది అంటే కథనం కాకుండా ఒక అనుభవాన్ని, అంటే అది ఏమైంది, మెటఫారికల్ గా చెప్పాల్సి, మెటఫర్ ఎక్కువగా వచ్చేస్తుంది. మొత్తం కవిత్వం అంతా మెటఫరే వెళుతుంది. సో మెటఫర్లో కవిత్వం చెప్పడం అనేది చాలా తక్కువ స్థాయి కవిత్వం అని అనేవాళ్ళు కూడా. మీకు అలాంటి విమర్శ వచ్చిందా? నా ఎదురుగా అన్నారు కానీ బయట అంటే ఎవరు ఒక వ్యాసం రాయడం కానీ, మిమ్మల్ని విశ్లేషిస్తూ అలాంటి వాక్యం వాడడం కానీ ఎవరు వాడాలి? నేను మీ రివ్యూస్ చదివాను సార్, నేను మీ కవిత్వం మీద వచ్చినవి, కానీ అలాంటి వాక్యాలు ఏం చేయలేదు. కథనాత్మక పద్ధతిని కూడా గౌరవిస్తూనే మొత్తం కవిత్వాన్ని గుండెల్లోకి వంపుకొని మీ సాహిత్యాన్ని సమీక్ష చేసిన సందర్భాలే ఎక్కువగా నాకు కనబడ్డాయి.
అది నిజమే. సో మీకు కథనాత్మక పద్ధతి ఎలా అలవడిందంటే మీ దగ్గర నా దగ్గర జవాబు జవాబు లేదు. లేదు. జవాబు లేదు. ఉమ్. అది సార్, అలవాటు మొత్తం అయిందంటే. మీరు 3 కవితల పుస్తకానికి ఒక్క ఉమ్. ముందు మాట కూడా లేదు. ప్రారంభ దశలో లేదు, అవును. పనిముట్టు దశలో లేదు, అవును. ఔషధ దశలో కూడా లేదు. లేదు. ఈ మొత్తం ముందు మాటల కాలం నడుస్తూ ఉంది కదా ఇప్పుడు. ఎందుకని మీరు ఎందుకని మీరు ముందు మాటలు రాయించుకోలేదు? మీరు అడిగితే ఎవరు రాయరు? అదే అది నిజమే. కానీ నాకు ముందు నుంచి రాయించుకోవడం ఇష్టం లేదు, ఆ, రాయటం కూడా ఇష్టం లేదు. ఆ, రెండూ ఇష్టం లేదు నాకు. ఉమ్, ఎందుకు అని అంటే కవిత్వం తనని గురించి తను చెప్పుకుంటుంది కదా. ఉమ్, కవిత్వం గురించి తనని గురించి తను చెప్పుకుంటుంది, కవిత్వమే చెప్తుంది. పైగా తనను గురించి తాను చెప్పుకునేటట్లుగానే మనం కవిత్వం రాశాము. సో ఆ నమ్మకం నాకుంది. ఇంకొకరి యోగ్యతా పత్రం మనకు అవసరం లేదు. అవసరం లేదు. మరి అలాంటప్పుడు ఉమ్, అదే నిబంధన ఉమ్. వ్యాసాల దగ్గరకు వస్తే ఎందుకు లేదు? అది చాలా మంచి ప్రశ్న ఇది. ఉమ్. వ్యాసం దగ్గరికి కె. వచ్చేసి- శ్రీనివాస్ రాయించారు కదా? అవును, రాయించాను. ఉమ్, అది రాయించాను. నేను తప్పనిసరిగా అది అవసరమని నేను భావించాను. ఉమ్. అవసరమని భావించడానికి అంటే కారణం కొన్నిసార్లు ఏంటంటే, యోగ్యతా పత్రం కవి గాని కథకుడికి గాని రచయితకి గాని సరే ఏదైతే కానివ్వండి, మరి No. యోగ్యతా పత్రం కొన్నిసార్లు అవసరం అవుతుందని అనుకోవచ్చా? లేదు అంటే అలా కాదు, లేదా? కవికి అవసరం లేదనేది నేను. ఓకే, వ్యాసాల వ్యాసకర్త వేరు కదా, చరిత్రకారుడు వేరు, వ్యాసకర్త వేరు. కవిత్వం వ్యాసం తన గురించి తానే చెప్పుకుంటుంది కాబట్టి అక్కడ అవసరం చెప్పుకుంటుంది. లేదు. అది అనుభూతి ప్రధానమైంది కదా. ఓకే, ఇది ఆలోచన ప్రధానమైంది. ఓకే, వ్యాసం అనేది ఆలోచనకి సంబంధించిన అంశం. ఆలోచనలో కొంత గందరగోళం మన దగ్గర ఉండొచ్చు, లేదా చదివేవాడికి మనం గందరగోళాన్ని క్రియేట్ చేసే అవకాశం మనం ఉంది. ఆ గందరగోళం రాకుండా ఉండడం కోసం ఒక ముందు మాట అవసరమైంది. కె. శ్రీనివాస్ ఉమ్, మీ వ్యాసాల మీద రాస్తూ ఒక మాట, ఒక ప్రతిపాదన చేశారు. మీరు ఉమ్. అది ఉమ్. నిజానికి అలాగే మీరు వచ్చేసారు కూడా. నేను అవును, చదివాను వేశాను దాంట్లో. వేశాను. మీరు ఆ విమర్శతో ఇప్పటికి కూడా ఉమ్, అంటే సీమాంధ్రకు చరిత్ర నిర్మాణం అక్కర్లేదు, ఇప్పుడు ఉన్నదంతా కూడా అదే ఉమ్. అవును అవును అని మీరు చేసిన ఒక ప్రతిపాదనని ఆయన అవును అవును తప్పుపట్టారు. అవును. కానీ ఇప్పుడు మీరు ఏకీభవిస్తున్నారా? లేదు, ఆయన దాన్ని అంటే ఇప్పుడు ముందు మాట మనం ఆయన అడిగాము, ఆయన రాశారు కాబట్టి ఆయనదే చివరి మాట అయ్యింది అక్కడ. ఆ, నా మాటకి ఇంకా అవకాశం లేదు కదా అక్కడ. మీరు అడగడం వల్ల ఇప్పుడు నేను నా మాట చెప్పిన అంటే అక్కడ నేను చెప్తున్నది ఏమిటి అని అంటే, సీమాంధ్రకు ఒక ప్రత్యేకమైన చరిత్ర కావాలి అని నేను అన్నప్పుడు నా ఉద్దేశం ఉమ్, తెలంగాణతో కలిసిపోయి ఉన్న సీమాంధ్ర చరిత్ర ఉంది ఇప్పుడు. అయితే తెలంగాణ అస్తిత్వం లేకుండా చేసి మీరు రాసుకుందంతా కూడా సీమాంధ్ర అది అనేదే కాదు. కదా విమర్శ. అది కాదు, అలా కాదు. ఇప్పుడు ఉమ్, సీమాంధ్రకి ఇప్పుడు ఒక చరిత్ర కావాలి. అదేంటి? తెలంగాణను మినహాయించుకున్న చరిత్రను మనం విడిగా రాసుకోవాల్సిన అవసరం ఉంది. ఉమ్. అది నా ప్రతిపాదన. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? ఒక ఇప్పుడు రాసుకోవాలి. ఉదాహరణకి ఇప్పుడు ఏ శాతవాహనుల దగ్గర మనం మొదలు పెట్టామనుకుంటాం, లేదా అంతకంటే పూర్వ చరిత్రే మనం మొదలు పెట్టామనుకోండి. ఉమ్, ఇప్పుడు సీమాంధ్రలో ఉన్న చరిత్రలో ఉమ్, మీకు తెలంగాణలో ఇది చరిత్ర పూర్వయుగం నాటి శిలాజాలు, చరిత్ర పూర్వయుగానికి సంబంధించిన అంశాలు కూడా ఇవాళ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఓకే, లేకపోతే శాతవాహనుల కాలాన్ని మనం తీసుకున్నామని అనుకోండి, ఉమ్, దాన్ని మనం బైఫర్కేట్ చేయాల్సి ఉంటుంది. తెలంగాణ చరిత్ర నుంచి ఆంధ్ర చరిత్రను మనం వేరు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఉమ్, సో ఇప్పుడు అట్లా దాన్ని మనం బైఫర్కేట్ చేసి ప్రత్యేకమైన ఆంధ్ర రాయలసీమల చరిత్రను నిర్మించాల్సిన అవసరం ఉంది అనేది ఇప్పుడు మొదలు పెడుతున్నారు అక్కడ. సార్. మీరే చేయాలి. ఎప్పుడు మొదలు పెడుతున్నారు? చూద్దాం. అది చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇప్పుడు మనము ఆంధ్ర తెలంగాణ ఉమ్. రెండింటికి సంబంధించిన ఉమ్, ఎట్లాగో టాపిక్ వచ్చింది కాబట్టి ఓకే. ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ కి, ఉమ్, విభజన తర్వాత ఉన్న ఆంధ్రప్రదేశ్ కి ఒక కొత్త పేరుని మీరు ఉమ్. ప్రతిపాదన చేశారు. అవును. సీమాంధ్ర అని చెప్పి, తెలుగునాడు అని చెప్పి ఇట్లా. అవును. ఆ, ఏంటి సార్ ఇప్పటికి కూడా మీరు ఏమన్నా ఒక క్లారిటీకి వచ్చారు? అంటే దాంట్లో క్లారిటీగా రాశారు మీరు రాసిన వ్యాసంలో. అవును. అయితే మీరు పెట్టిన 4-5 పేర్లలో ఉమ్. ఇదైతే కరెక్ట్ గా సరిపోతుంది, ఉమ్. ఇప్పుడున్న ఉమ్, ఉమ్, అవిభక్త ఆంధ్రప్రదేశ్ కి ఈ పేరు కరెక్ట్ ఉమ్. అని అనుకోవడానికి ఏదైనా ఉందా? ఆ, అంటే ఒక మాట నేను చెప్పాలి. ఆంధ్రప్రదేశ్కి పేరు మార్చాలి అనేది నేనే మొట్టమొదట
ప్రతిపాదన చేసిన వాడినేమి కాదు. ఆంధ్రప్రదేశ్ పేరు మార్చాలి అనే ప్రతిపాదన 1983 ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ ప్రతిపాదన ఉంది. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే పేరు మార్చాలనే ప్రతిపాదన ఉంది, అది ఉంది. సరే, అది 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 ఎందుకు జరగలేదు, దాన్ని వదిలేసేయండి. కానీ తెలంగాణతో విడిపోయిన తర్వాత మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి ఒక కొత్త పేరు అవసరం ఉంది అని చెప్పి నా అభిప్రాయం. అందులో నేనైతే ఎక్కువ భాగం తెలుగు నాడు లేదా తెలుగు సీమ, ఈ రెండిట్లో ఏదో ఒకటి బాగుంటుంది అనేది. తెలుగు మాట్లాడే వాళ్ళంతా ఒక రాష్ట్రంగా లేనప్పుడు మీరు తెలుగు సీమ అనే పేరు ఎట్లా సూట్ అవుతుంది? ఇప్పుడు తెలంగాణ అన్న మాటలో ఉన్నది కూడా తెలుగే. నేను దానికి కూడా ఏం చెప్పాను అని అంటే, తెలుగునాడు అనే మాట, తెలంగాణ అన్న మాట కూడా తెలుగు నుంచి వచ్చింది. తెలంగాణ అన్న మాట కూడా తెలుగు నుంచే వచ్చింది. తెలుగు నుంచి వచ్చిన మాట అది. నేను అక్కడ ప్రతిపాదన చేసినప్పుడు ఏమన్నాను అని అంటే, ఇప్పుడు తెలంగాణ అన్న మాటలో కూడా తెలుగు ఉన్నప్పుడు దీనికి తెలుగునాడు అని పెట్టుకోవడంలో దానివల్ల వచ్చే నష్టమేముంది? సార్, తర్వాత రాష్ట్ర విభజన సమయంలో చాలా ఇటువైపు నుంచి కానీ అటువైపు నుంచి కానీ అనేక వాదనలు వినపడ్డాయి, అనేక అభిప్రాయాలు వచ్చాయి. కొంత పెయిన్ అనుభవించిన వాళ్ళు కూడా ఉన్నారు. బాధిత తెలంగాణ పెయిన్ అనుభవించింది కొన్ని చోట్ల. తర్వాత అలాగే ఏదైతే ఆధిపత్య సంస్కృతి లేదంటే ఆధిపత్యం ఉంది అని అంటున్నారో వాళ్ళు కూడా పెయిన్ అనుభవించారు. ఈ పెయిన్ తెలుగు సాహిత్యంలోకి, తెలుగు కవిత్వంలోకి అంత గట్టిగా రాకపోవడానికి కారణం ఏంటంటారు? ఎటువైపు నుంచి? లేదు, ఇప్పుడు తెలంగాణ వైపు నుంచి వాళ్ళు అనుభవించిన పెయిన్, కవిత్వం వేశారు, సంకలనాలు వేశారు, ఇటువైపు ఉన్నంత చైతన్యం అటువైపు నిందా? లేదు. అంటే ఇప్పుడు ఒకటి, తెలంగాణలో కావలసినంత చైతన్యం వచ్చింది. తెలంగాణ కవులు వాళ్ళ పెయిన్ ని చాలా బాగా వ్యక్తీకరించారు. తెలంగాణ వైపు నుంచి అసలు మనం వేలెత్తి చెప్పడానికి ఏమీ లేదు. అటు కోస్తాంధ్ర వైపు నుంచి సమైక్యతను వాళ్ళు కోరుకున్నారు కదా, సమైక్యతను కోరారు. సమైక్యతను కోరినప్పుడు ఆ సమైక్యతను ప్రతిబింబించే బలమైన కవిత్వం రావాల్సి ఉంది. అది రాలేదు. అయితే కోస్తాంధ్రలో చాలా మంది కవులు తెలంగాణను సమర్థించి తెలంగాణ విభజనని కోరుకున్నారు. అట్లా కోరుకున్న వాళ్ళు తెలంగాణకు అనుకూలంగా కవిత్వం రాశారు. దాని అది కావడికుండలు అనే పేరుతో ఒక కవిత్వ సంకలనంగా కూడా వచ్చింది. అది అంటే కోస్తాంధ్ర వాళ్ళు తెలంగాణను సమర్థిస్తూ రాసిన కవిత్వం కూడా వచ్చింది. సరే, అయితే అక్కడ సమైక్యతను అంతగా కోరుకున్నప్పుడు దాన్ని సమర్థిస్తూ కవిత్వం మాత్రం రాలేదు. దానికి కారణం నేను నా వ్యాసాల్లో అంటే కవిత్వం గురించి నేను మాట్లాడలేదు, కానీ సమైక్య ఆంధ్ర ఉద్యమాన్ని నేను వ్యతిరేకిస్తూ అది సరైన చైతన్యం కాదు అని, అది విలోమ చైతన్యం అని నేను ప్రతిపాదన చేస్తూ నేను వ్యాసాలు రాశాను. సార్, ఆధునిక తెలుగు కవిత్వంలో కొప్పర్తి గారిని తనను తాను లొకేట్ చేసుకోమంటే ఏ స్థానంలో లొకేట్ చేసుకోగలుగుతారు? నేను నేను ఒక బహుళతత్వం కలిగిన కవిగా బహుళతత్వం కలిగిన కవిగా నన్ను నేను ప్రకటించుకుంటున్నాను. ఎందుకంటే నాలో చాలా తత్వాలు ఉన్నాయి. అంటే నేను చాలా వాటి పట్ల ఆకర్షితుణ్ణి అయ్యాను. మార్క్సిజం పట్ల ఆకర్షితుణ్ణి అయ్యాను, గాంధీ పట్ల ఆకర్షితుణ్ణి అయ్యాను. సరే, అంబేద్కర్ని కాదనే ప్రశ్నే లేదు. గాంధీని, అంబేద్కర్ని ఇద్దరిని ఇష్టపడ్డాను. తదనంతర కాలంలో యాంటోనియో గ్రాంషి రచనల పట్ల ఆసక్తి కలిగింది. సాంస్కృతిక సామ్రాజ్యవాదం అదే. సో కాబట్టి ఇవన్నీ ఉన్నాయి నాలో. అంటే ఏ ఒక్కదానికి నేను నిబద్ధుడిగా
ఓకే, ఇప్పుడు ఏదో ఒక సిద్ధాంతాన్ని పూర్తిగా నమ్మి ఆ, ఏదో ఒక సిద్ధాంతాన్ని నమ్మినప్పుడు నాకేమి కలిగేది అని అంటే అందులో నేను అంగీకరించేది కొంత మాత్రమే ఉన్నట్లుగా అనిపిస్తుంది ఇప్పటికీ కూడా నాకు. సార్ తెలుగునాట ఆ, అస్తిత్వవాదాలు ఉమ్, లేదా ఉమ్, రకరకాలుగా వస్తున్న ఉమ్, వాదాలు ఏవైతే ఉన్నాయి ఉమ్, అవన్నీ తెలుగు సాహిత్యానికి మొత్తం మీద ఉమ్. ఏ మేరకు మేలు చేశాయని అనుకుంటున్నారు సార్? ఖచ్చితంగా మేలు చేయకపోవటం అనే ప్రశ్న ఏముంది. ఉమ్, అసలు అస్తిత్వం అన్న దాంట్లోనే ఉమ్, ఏ, ఆ, వారి 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 అంటే ఆయా వర్గాలకు సంబంధించిన ఆ, జీవితాన్ని, ఆయా వర్గాలకు సంబంధించిన ఆ, అణచివేతని, ఆయా వర్గాలకు అణచివేతనని, సంబంధించిన పీడనని వీటన్నిటిని వాళ్ళు కూడా రాసుకుంటూ వచ్చారు. ఆ, సార్ నేను ఎక్కడో మీ రాసుకుంటూ వచ్చి ఇంటర్వ్యూలో ఇంకొక చోట చదివాను నేను. ఫస్ట్ ఉమ్, చిక్కనవుతున్న పాటలో మంచి ప్రశ్న వేస్తున్నారు. మీకు మీ ఉమ్, కవిత్వం లేనందుకు మీరు ఉమ్, ఇప్పటికూ పెయిన్ ఫీల్ అవుతారని అవును, ఎక్కడో చెప్పారు. నిజమేనా అది? నిజమే, ఉమ్, నిజమే. ఉమ్, ఆ, నిజానికి ఆ, చిక్కనవుతున్న పాట రావడానికి ముందే ఉమ్, నేను ఉమ్, 5-6 దళిత కవితలు రాశాను. ఉమ్, అప్పటికే నేను దళిత కవిత్వం రాస్తున్నాను నేను. ఉమ్, ఆ, అయితే చిక్కనవుతున్న పాటలో నా కవిత్వం చేర్చలేదు. ఉమ్, ఆ, చేర్చకపోవడానికి కారణం ఏమిటి అని నేను తెలుసుకున్నప్పుడు ఆ, నేను ఒక అగ్రవర్ణానికి చెందినవాడిగా వాళ్ళు భావించినట్టుగా కారణం ఆ, నా నా మాట తీరు, నా ఇది ఆ, దీనివల్ల సో మీకు నేను సంపాదకులు రెస్పాండ్ అయ్యి మీకు ఆన్సర్ చేశారు అయితే. నేను ఇలా వాళ్ళ అనుకున్నారు. డైరెక్ట్ గా అనకలేదు, కానీ వాళ్ళకి తెలిసింది, నాకు ఓకే. తెలిసింది ఈ కారణం వల్ల వేయలేదు అని. ఉమ్, అప్పుడు నేను ఆ, దాని మీద విమర్శ రాశాను. నేను చిక్కనవుతున్న పాట మీద నేను విమర్శ రాశారు. రాశాను. దాని మీద చాలా చర్చ కూడా ఉమ్. చర్చ జరిగింది ఆ అంశమే. తర్వాత కూడా చాలా సంకలనాలు వచ్చాయి. బట్ అవును. వాటిలో కూడా మీ కవిత ఉందా? వాటిలో ఉందా? లేదు. ఆ తర్వాత కూడా ఎందుకని ఇవ్వలేదు? నాకు తెలియదు ఆ విషయం. ఉమ్. తర్వాత ఏముందిలేండి అంటే ఆ, చిక్కనవుతున్న పాట తర్వాత పదునెక్కిన పాట వచ్చింది. పదునెక్కిన పాట ఆ తర్వాత వచ్చింది. తడప చాలా ఆ, వచ్చాయి. సరే, ఇంకా విడిగా ఉన్నాయి, వచ్చాయి అనుకోండి. ఉమ్, ఆ, సో కాబట్టి నేనేమన్నాను అని అంటే ఆ రోజున స్వీయానుభూతి గొప్పది, దాంట్లో సందేహం ఏం లేదు. అయితే 1% సహానుభూతి అయినా దాంతో కలిసినప్పుడు మాత్రమే అది 100% అనుభూతి అవుతుంది అనేది నేను ఆ రోజున సార్ నేను మీ కవిత్వాన్ని ఉమ్, నేను గతంలో అప్పుడప్పుడు ఉమ్, అక్కడక్కడ చదివినవే. ఉమ్, అయితే ఉమ్, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే ముందు నేను మీ ఉమ్, కవిత్వాన్ని అంతా అందులో మీరు ఒకేసారి 3 సంకలనాల్ని అవును, ఒక పుస్తకంగా తీసుకొచ్చిన తర్వాత అంతా ఒకసారి చదువుతుంటే ఉమ్, ఎంత దుఃఖం, ఉమ్, ఎంతో వేదన, ఉమ్, ఒక డిస్టర్బెన్స్. ఉమ్, చదివిన వాళ్ళకి ఉమ్, రాస్తున్న వాళ్ళకి కూడా అదే డిస్టర్బెన్స్ ఉంటుంది. ఉమ్, మిమ్మల్ని బాగా ఒక అసంతృప్తికి, అశాంతికి ఉమ్, లోను చేసిన ఒక కవిత అంటే ఇది రాయాలి అని బాగా డిస్టర్బ్ అయ్యి అందులోనూ మీరు ఒక వాక్యం రాశారు. ఉమ్, నిద్రలేని రాత్రులన్నీ కూడా కవిత్వంగా ఉమ్. మారాయి అనే ఒక రాత్రి అనే కవితేనా కవిత పేరు అది? అది అది ఇంకొక ఇది చాలా కాలం తర్వాత మళ్ళీ కవిత్వం రాసినప్పుడు ఏదో వచ్చింది ఆ వాక్యం ఆ వచ్చింది. వాక్యం వచ్చింది. అవును, సో నిద్రలేని అట్లా మీరు రాత్రులన్నిటి. బాగా మీ కవిత్వంలో ఉమ్, మీరు ఆ కవిత రాయడానికి బాగా డిస్టర్బ్ అయిపోయాడు. డిస్టర్బెన్స్ అని అంటే ఉమ్, ఒకసారి మీరు ఒక దుఃఖాన్ని వర్ణిస్తారు, ఒక ఆడ అవును, దుఃఖాన్ని అవును. అంతగా కదిలిపోయిన సందర్భం ఏదైనా ఉందా? ఒకటి పంచుకోగలరా మాతో? వ్యక్తిగత ఆ, జీవితంలో ఆ, ఉన్నాయి, చాలా దుఃఖాలు ఉన్నాయి. వ్యక్తిగత జీవితంలో దుఃఖం లేకుండా ఆ, ఎలా ఉంటుంది? వ్యక్తిగత దుఃఖం, సామాజిక పరమైన ఆ, దుఃఖం. ఆ. కాబట్టి వ్యక్తిగత దుఃఖాల జోలికి నేను వెళ్ళను, కానీ సామాజికంగా రాసిన ప్రతి కవిత వెనుక మీకు ఎప్పుడు దుఃఖం ఉందో, ఏ, ఎక్కడ ఉందో అది అది దుఃఖం కలిగితేనే కదా మనం రాసింది. నేను ఈ కవిత రాయడానికి చాలా ఇబ్బంది పడ్డా, ఈ కవిత రాయడానికి చాలా దుఃఖపడ్డా అని చెప్పడానికి ఒక ఉదాహరణ ఏదైనా ఉందా? మీ యుద్ధం రాజ్యంతో అయితే, మీ శత్రువు రాజ్యం అయితే యుద్ధం పోలీసులతోనా అని నేను అన్నాను. కానీ చాలా మంది ఏమంటారు అంటే రాజ్యము పోలీసులు ఒకటే కదా, రాజ్య ప్రతినిధులు పోలీసులు కదా అని అన్నారు వాళ్ళు. నేను దాన్ని అంగీకరించలే. రాజ్యం కాదు. అక్కడ చివర్లో నేను ఆ పోయంలో ఒక మాట రాశాను. అదేంటి అని అంటే శవం కన్నా జీవం గొప్పదైనట్లు
రక్తం కన్నా కన్నీళ్లే గొప్పవి. ఉమ్, రక్తం కన్నా కన్నీళ్లే గొప్పవి. ఉమ్, అక్కడ అతను అక్కడ రక్తం పారిస్తే పారించి ఉండొచ్చు, ఉమ్, కానీ ఇక్కడ కన్నీళ్లు స్రవిస్తూ ఉన్నాయి ఉమ్, అని చెప్పే ప్రాసెస్ లో నేను ఒక వాక్యం రాశా. ఉమ్, అదేంటనంటే, గురి కోసం నువ్వు ఒక కన్నును మూసినప్పుడే, ఉమ్. గురి కోసం ఒక కన్ను మూసినప్పుడు ఒక కన్ను మూసినప్పుడే సగం ప్రపంచం సగం నుంచి ప్రపంచం నీకు చీకటైపోయింది అని నేను ఆ, చివరికి వచ్చేసరికి పిల్లి నక్కతోలు కప్పి నువ్వు నక్కవి అని అనుకునేసరికి నిజంగా నక్కేననుకుని యుద్ధానికి వచ్చింది ఆ, పిల్లి. అది నిజానికి అది పిల్లి. ఉమ్, దానికి ఏం చేశారు, నక్కతోలు కప్పి నువ్వే రాజ్యానివి అన్నారు. ఉమ్, నువ్వే రాజ్యానివి నువ్వే అని అన్నారు. అనేటప్పటికి అది ముందుకు వచ్చింది. ఉమ్, పిల్లికి పోరు పెట్టి ఉమ్. అసలు నక్క వినోదం చూస్తోంది అని రాశాను. అవునా? అంతే కదా. పిల్లికి పోరు పెట్టి అసలు నక్క వినోదం చూస్తోంది. అసలు శత్రువు దాని వెనక ఎవరైతే ఉన్నాడో ఆ, ఆ, అతనైతే మాత్రం హాయిగా కూర్చొని మీకు గొడవ పెట్టేసి పెట్టేశాడు. ఇది నేను ఇలాగా అంత సెన్సిబుల్ గా. అది అసలు నేను అసలు ఏడ్చేశాను. ఆ అమ్మాయి అతను చనిపోయాడని ఉమ్, తెలిసినప్పుడు ఇతని దుఃఖం నేను అసలు తట్టుకోలేకపోయాను. అది నా జీవితం అదే అట్లా అది ఆ పోయం కూడా అట్లా పొంగుకొని వచ్చిన పోయం అది. సో అది మిమ్మల్ని బాగా బాగా గుర్తుంచుకునే కదిలించి- కవిత. గుర్తుంచుకొని. ఇంకోటి, ఇంత సెన్సిబుల్ ఉమ్, కవికి ఉమ్, ఈ స్థానంలో అంటే సమాజంలో లేదంటే కవి ఉమ్, లోకంలో ఉమ్, రావాల్సినంత పేరు ఉమ్. రాలేదు అని తరచూ మీ గురించి మాట్లాడుతున్న వాళ్ళు చెబుతున్న మాట, దాన్ని మీరు ఏకీభవిస్తున్నారా? మీకు కూడా అలాగే అనిపిస్తుందా, నాకు రావాల్సినంత పేరు రాలేదని? నాకు రావాల్సినంత పేరు రాలేదని అసలు పేరంటే ఏంటనే అది వేరే లెక్క, వేరే అది లెక్క కదా. అది వేరే చర్చ. రావాల్సినంత పేరు రాలేదని ఆ, నా అంతట నేను ఎట్లా అనుకుంటాను అసలు అది అంటే చాలా మంది రచయితలు మొదటే అది నాకు ముందుకు తెలియదు వచ్చేసి అసలు అట్లా. నేను చాలా వర్క్ చేసేసాను, బట్ ఉమ్, నాకు ఉమ్, నిన్న మొన్న రాస్తున్న వాళ్ళు కూడా నాకు రావాల్సినంత పేరు రాలేదు, గుర్తింపు రాలేదు, నన్ను తొక్కేస్తున్నారు అని అంటూ ఉంటారు కదా. అది అస్సలు ఆ సమస్య లేదు. నాకు ఉమ్, సమస్య లేదు. పేరు గురించి నేను ఆలోచన చేయలేదు ఎప్పుడు. ఉమ్, పేరు గురించి ఆలోచన చేస్తుంటే నేను అంత నెమ్మదిగా రాసి ఉండేవాడిని కాదు అసలు కవితని. ఉమ్, కవిత రాస్తున్నప్పుడే నేను మీతో ఇందాక సందర్భంలో చెప్పలేదు, ఉమ్, నేను చాలా సందర్భాల్లో ఉమ్, ఆ, ఆ, చాలా పోయిమ్స్ నేను రాయకుండా నేను కంట్రోల్ చేసుకున్నాను, పర్టికులర్ గా మొదటి దశలో. ఉమ్, ఉమ్, అంటే ఏంటనంటే మనల్ని మనం రిపీట్ చేసుకుంటున్నామేమోనని భయం వచ్చినప్పుడల్లా ఉమ్, ఒకలాంటి కవితే మళ్ళీ రాయాల్సి వచ్చినప్పుడు రాయకుండా నేను నియంత్రించుకున్నాను. ఉమ్. అంటే అది కొత్తదైతేనే మనం కొత్తగా ఉంటేనే మనం కవిత్వం రాయాలని చెప్పి అనుకున్నాం అవును, కాబట్టి ఎక్కడో చదివాను నేను. ఆ. అంటే వస్తురీత్యా శిల్పరీత్యా కవి తనను తాను ఉమ్, మళ్ళీ పునరుక్తి ఉమ్, చేసుకోకూడదు అని. పునరుక్తి అయ్యేటప్పుడు ఇంకా మళ్ళీ 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 మనం కవిత్వం రాయాల్సిన అవసరం ఏముంటుంది అని చెప్పి చాలా అనుకున్నాను. కాబట్టి నాకు ఆ బాధ లేదు, నాకు ఆ ఆలోచన కూడా లేదు. అట్లా సంయమనం పాటించిన వాళ్ళు మీతో పాటుగా ఆ, ఇంకెవరైనా కవులు ఉన్నారా సార్ మీకు ఇష్టమైన కవులు? అంటే తనను తాను కాపీ చేసుకోకుండా వస్తురీత్యా శిల్పరీత్యా ఉమ్. కాపీ చేసుకుని కవి ఎవరైనా ఉన్నారా మీ అబ్జర్వేషన్ లో యాజ్ విమర్శకులుగా? అంటే నాకు ఇష్టమైన కవి తెలుగులో ఇప్పుడు ఉన్న వాళ్ళలో పాపినేని శివశంకర్ నాకు చాలా ఇష్టమైన కవి. ఓకే. ఏ, ఆ, సరే, శివారెడ్డి గారిని ఇష్టపడకుండా మనం ఉండలేమనుకోండి. ఉమ్, ఆ, శివారెడ్డి గారు ఏంటి అని అంటే ఆయన ఇనిమిటబుల్ పోయిట్ అని నేను అనుకుంటాను. ఆయన్ని ఒక తొలి దశలో ఆయన్ని ఇమిటేట్ చేయడానికి ఆయన వీలుగా ఉండేవారు. నేను కూడా నా మీద కూడా ఆయన ప్రభావం తొలి కవితా సంకలనం తొలిగా కవిత్వం రాస్తున్నప్పుడు ఆయన ప్రభావం నా మీద ఉండేది. అయితే ఆ తర్వాత ఆయన రాసిన పోయిటరీ అది ఇమిటబుల్ గా కాదు, అంటే ఇమిటేటబుల్ గా చేయలేము. వస్తువుని శిల్పాన్ని రెండింటినీ సమపాళ్లలో చెప్పగలిగిన కవుల్లో ఈ రోజున ఉన్న వాళ్ళలో పాపినేని శివశంకర్ నాకు చాలా ఇష్టం. సార్ అంతకుముందు ఒక ప్రతిపాదన ఉంటారు, శ్రీశ్రీ తర్వాత లేదంటే శ్రీశ్రీ కన్నా ఎక్కువగా వైవిధ్యం ఉన్న కవి తిలక్, ఇట్లా ఏదో మీరు ఒక ప్రతిపాదన చేసినట్టు, నిజమేనా? చేశాను. దాని గురించి చెప్పండి సార్. తిలక్ కన్నా శ్రీశ్రీ కన్నా తిలక్ లో వైవిధ్యం ఎక్కువ అని.
శ్రీశ్రీ ప్రభావం ఆయన తర్వాత ఒక 2-3 తరాల మీద ఉన్నమాట నిజమే కానీ ఉమ్, ఆ తర్వాతి కాలంలో అంటే ఇప్పుడు నా తర్వాత వచ్చిన జనరేషన్స్ మీద ఉమ్, తిలక్ శ్రీశ్రీ ప్రభావం కన్నా కూడా తిలక్ ప్రభావమే ఎక్కువగా ఉంది అని. ఉమ్, అంటే తిలక్ లో ఉన్నంత వైవిధ్యం ఉమ్, ఇప్పుడు ఇవాళ ఒక పోయిట్ ని మీరు ఒక యంగ్ పోయిట్ ని మీరు తీసుకున్నారు అని అంటే తిలక్ లో ఎంత వస్తు వైవిధ్యం ఉందో అంత వస్తు వైవిధ్యాన్ని వాళ్ళ యంగ్ పోయిట్స్ చూపిస్తూ ఉన్నారు. ఉమ్, కాబట్టి తిలక్ శ్రీశ్రీ ప్రభావం అయిపోయింది. ఉమ్. ఇప్పుడు నడుస్తున్నది తిలక్ ప్రభావం అని చెప్పి నేను ఒక ప్రతిపాదన ఇప్పుడు చేశాను. శ్రీశ్రీ తర్వాత ఉమ్, ఫినామినన్ గా ఉమ్, గొప్ప ఉమ్, పోయెట్ శ్రీశ్రీ తర్వాత ఉమ్. ఆ ఎవరైనా ఉన్నారు అని అంటే ఎవరి పేరు మీరు భావిస్తారు సార్? శ్రీశ్రీ తర్వాత ఉమ్, మీరు అడిగిన ప్రశ్నకి నేను ఏం చెప్పగలను అని అంటే ఉమ్, దాదాపుగా అంటే ఆ ఏక వ్యక్తి ప్రభావం అంటే నేను ఇందాక అన్నాను చూసారా, ఉమ్, నేను బహుళత్వాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నాను అని. ఉమ్, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఏమిటి అని అంటే ఉమ్, ఒకరి పేరు చెప్పడం చాలా కష్టం. ఉమ్, ఎందుకనంటే బహుళ తాత్విక ధోరణులు వచ్చాయి కాబట్టి ఉమ్. బహుళంలోనే దాన్ని సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఒకరి పేరు చెప్పడం చాలా కష్టం అవుతుంది. చాలా నేను కష్టం. ఒక్కసారి ఆ, భాషా ప్రజలు అని మీరు రాసిన ఆ కవిత నాకు మీరు వర్ణమాల మీద రాసిన కవిత కూడా చాలా చాలా ఇష్టం. ఒక్కొక్క అక్షరాన్ని ఒక వ్యక్తితో లేకుంటే పిల్లలతో తర్వాత గర్భిణితో ఇట్లా పోలుస్తూ రాసింది. అయితే పెద్ద కవిత కాబట్టి నేను ఇప్పుడు చదవను. ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు చదువుకుంటే చదువుకోవచ్చు మీ కవితల్లో. ఈ భాషా ప్రజలు అనే దాంట్లో ఒకప్పుడైతే ఆ అమ్మాయిని అతను ప్రేమించేవాడు. ఒకప్పుడైతే ఆ అమ్మాయిని అతను ప్రేమించేవాడు. ఇప్పుడు ఆ అమ్మాయిని వాడు పడేస్తున్నాడు. మల్ల యుద్ధంలో ఒకరు ఇంకొకరిని పడేస్తారు, లేదా ఏదైనా వస్తువుని పైనుంచి కింద పడేస్తారు. ఆ అమ్మాయిని వాడు పడేస్తే ప్రేమ ఇద్దరి మధ్య యుద్ధమన్నా కావాలి, వస్తువన్నా కావాలి. ప్రజలు భాషని వ్యక్తీకరిస్తే భాష ప్రజలను వ్యక్తీకరిస్తుంది. ఈ మారుతున్న భాష మీద మీకు ఎందుకు సార్ ఇంత నిరసన? చాలా మంచి కవి, చాలా డెప్త్ ఉన్న కవిత. నాకు ఆ పడేస్తున్నాము అనే మాట, పడేశాననే మాట కించపరిచినట్టుగా అనిపిస్తుంది. ఎంత అసలు అది ఒళ్ళంతా జరులు పాకినట్లుగా ఆ మాట అసలు విన్న ప్రతిసారి ఉమ్, అది ఎంతగా దాన్ని మన దీంట్లోకి ఎక్కించారు అని అంటే ఆడపిల్లలు కూడా ఏమంటారు అని అంటే నేను నీకు పడను అని అంటున్నారు. ఇంకా అది పరాకాష్ట. అవును. నేను వాడు పడేస్తానని అంటున్నాడు, వాడు పడేస్తాను అంటుంటే సరే పురుష భాష అనుకుందాం. ఆడపిల్లలు కూడా నువ్వు నన్ను పడేయలేవు, నీకు నేను పడను అనే దశకి వచ్చేటప్పటికి ఆ పోయం పడను అనే పదంలో వస్తువా లేకపోతే మీరు చెప్పినట్టుగా అంటే ఎంత యుద్ధమా లేకపోతే ఇంకా దాంట్లో బూతు కూడా ధ్వనిస్తుంది. అంతే కదా మరి. సార్ నేను ఇంకా వ్యాసాల జోలు మాట్లాడుకుందాం సార్. నేను మీరు రాసిన అన్ని వ్యాసాల్లోనూ ఏదో ఒక ప్రతిపాదన ఉండడం, సామాజిక అంశాలు, చారిత్రక అంశాలు ఇవన్నీ కూడా ఎక్కువగా కనిపిస్తాయి. తెలుగు సాహిత్యం మీద మీరైనా సరే అంత ఎక్కువగా వ్యాసాలు రాయలేదు అని నేను అంటాను. నిజమేనా? ఎందుకని సార్ తెలుగు సాహిత్యం మీద అంటే సమకాలీన సాహిత్యం మీద మంచి మంచి విమర్శకులు అనుకుంటున్న వాళ్ళు కూడా ఆ జానర్ ని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు అనుకుంటారు? నెగ్లెక్ట్ మీరు అనేది నెగ్లెక్ట్ చేయటం ఏం కాదు. నేను బేసిక్ గా ప్రాలిఫిక్ రైటర్ని కాదు నేను. కాబట్టి కవిత్వం రాసిన నాళ్ళు కవిత్వం మీద దృష్టి పెట్టాను. కవిత్వం ఇక పలకట్లేదు అని నాకు అర్థమైన తర్వాత సరిగ్గా అప్పటికి సందర్భం కూడా మనం చరిత్ర మీద రాయాల్సిన సందర్భం కూడా సరిగ్గా అదే సమయానికి వచ్చింది. సరిగ్గా నేను 2013-14కి కవిత్వం ఆఖరిగా అదే కవిత్వం రాయటం దాదాపుగా ఆగిపోయింది. మన సందర్భం కూడా 2014లోనే మొదలైంది. సో కాబట్టి
నా దృష్టిని చరిత్ర వైపు, వ్యాసాల వైపు, వీటి వైపు నేను మళ్ళించాను. అంతే తప్ప దాని మీద అది రాయకపోవడానికి ప్రత్యేకమైన కారణం అంటే ఏమీ లేదు. సార్, ఎవరైనా సరే చాలా మంది కవులు నాకు ఇది ఇంతే, ఇంక ముందు రాయలేనేమో, ఇది నాకు ముగింపు అంటే కవిగా, లేకపోతే ఒక ఫుల్ స్టాప్ అని ఒప్పుకోరు. మళ్ళీ నేను ఎప్పుడైనా రాయొచ్చేమో అని. మీరు 1-2 చోట్ల అంటే ముందు మాటలను ఎక్కడో నాకు తెలిసి మీరు అంతగా ఎందుకని కవిత్వం రాయలేను ఒక అభిప్రాయానికి ఎందుకు వచ్చారు మీరు? నాకు అర్థం కావట్లే. అంటే నేను అదే దాంట్లో చెప్పాను, ఇప్పటికి 12 ఏళ్ళు అయింది. కవిత్వం పలకలేదనే అంటాను నేను. ప్రయత్నం చేస్తున్నారా? నేను ఎప్పుడు ప్రయత్నం చేయను. అది వచ్చిన సమస్య. ఓకే, ప్రయత్నం చేయాలి. అంతర్లీనంగా అది ఒక థాట్ వచ్చి మిమ్మల్ని రాయమని ప్రొవోక్ చేయాల్సిందే తప్ప బలవంతంగా పలికించడానికైతే మీరు ప్రయత్నం చేయలేదు. సో అందుకే మీకు అంత పెద్ద గ్యాప్ వచ్చిందేమో. అయినా చివరిలో మళ్ళీ ఒక చిన్న ఛాన్స్ తీసుకున్నారు. ప్రకటించారు, చివరిలో ఒక ఛాన్స్ తీసుకున్నాను. సరే చూద్దాం. సో ఎక్కడో ఉంది మీకు డౌట్, మళ్ళీ రాస్తే రాయొచ్చు, ఆమె ఎక్కడో తిరుగుతోంది, మళ్ళీ వచ్చి మిమ్మల్ని పలకరించవచ్చు. లేటెస్ట్ కవిత ఎప్పుడు రాయబోతున్నారు? తెలియదు, అది తెలిస్తే కష్టమా? సార్, సాంస్కృతిక జాతీయవాదం అనే దాంట్లో మీరు పెట్టిన చాలా మనం కొద్దిగా సీరియస్ గా మీరు పెట్టిన ప్రతిపాదన జోలికి వెళ్దాం. ఒకటేమో బుద్ధులు ఏమి మాంసాహారులే, వాళ్ళేమి శాకాహారులు కాదు. వాళ్ళు కనీసం 2-3 మాంసాహారాన్ని భుజించడానికి 2 రకాల వాటిని ప్రతిపాదించారు. 3 రకాలు ఉన్నాయి. తర్వాత అవి 5 చేసుకున్నారు వాళ్ళు. దాన్ని 5 చేసుకున్నారు. దాని తర్వాత పూర్తిగా మాంసాహారాన్ని నిషేధించి బౌద్ధం మీద పై చేయి కోసం మాత్రమే హిందూ మతం శాకాహారాన్ని ప్రమోట్ చేసింది అని మీరు రాశారు. మీకేం ఇట్లాంటి ప్రతిపాదనలు చేసినప్పుడు అది సత్యమే కావచ్చు కాక, మీకేమి విమర్శలు కానివ్వండి, బెదిరింపులు కానివ్వండి? పైగా అది నేను కొత్తగా కనుక్కొని చెప్పిన విషయం ఏమీ కాదు కదా. అది అంబేద్కర్ చేసిన ప్రతిపాదన. అది అవును, మీరు దానికి ఫుట్ నోట్ కూడా ఇచ్చినట్టు. ఫుట్ నోట్స్ కూడా ఇచ్చారు. శాకాహారులు లేదా మొత్తంగా అందరూ మాంసాహారులుగా ఉన్న వాళ్ళలో నుంచి కొందరు శాకాహారులుగా మారడం ఎట్లా జరిగింది అనే దాని ఆ పరిణామాన్ని గురించి చెబుతూ వస్తూ బౌద్ధంతో వచ్చిన ఘర్షణలో బౌద్ధాన్ని మించి వైదిక మతం లేదా హైందవ మతం ముందుకు వెళ్లే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు మామూలుగా కేవలం శాకాహారాన్ని కేవలం ఆవు మాంసాన్ని భుజించడం వదిలిపెడితే సరిపోయి ఉండేది. కేవలం పూర్తిగా శాకాహారులుగా కావాల్సిన అవసరం లేదు. వాళ్ళ మీద ఒక పైమెట్టు సాధించడం కోసం ఇది చేయాలనేది అంబేద్కర్ చేసిన ప్రతిపాదన. దాన్నే కోట్ చేశాను నేను. కాబట్టి కోట్ చేశారు. డెఫినెట్లీ. సార్, మీరు చేస్తున్న ప్రతిపాదనలు జనం మధ్యకి వెళ్లాల్సినంతగా వెళ్తున్నాయని మీరు అనుకుంటున్నారా? లేదు, వెళ్ళట్లేదు. ఏంటి మరి దానికి ఏం చేయాల్సి ఉంటుంది అనుకుంటున్నారు మీరు? అన్ని పేజీల ఒక ప్రతిపాదన తీసుకొచ్చి ఇది ఈ దేశానికి కావాల్సింది, ఈ ఆలోచన విధానం కావాలి, ఈ తాత్వికత కావాలి, ఈ వాస్తవ పునాదులు కావాలి అని మీరు ఒక వ్యాసం రాసినప్పుడు దాన్ని జనాల్లోకి తీసుకెళ్లే వాహికలు కూడా మనకు అంతే అవసరం కదా అనేది నాకు అనిపించే మాట. అదే శ్రీనివాస్ గారు కూడా దానికి ముందు మాట రాస్తూ ఇది 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 ఈ రకమైన రచన ఎవరినైతే మనం ప్రశ్నిస్తున్నామో, ఎవరినైతే మనం ఎదుర్కొంటున్నామో, ఆ ఎదుర్కొంటున్న శక్తి చాలా బలంగా ఉంది, ఇది సరిపోవడం లేదు అనేది ఆయన చేసిన ప్రతిపాదన. అది దాన్ని ఎదుర్కోవాల్సిన విధానం కూడా మారాల్సిన అవసరం ఉంది, దాని పనిముట్లు మారాల్సిన అవసరం ఉంది, భాష మారాల్సిన అవసరం ఉంది, ఇంకా సూటిగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది అనేది శ్రీనివాస్ గారు ఆమె దాంట్లో చేస్తున్న ప్రతిపాదన. అది ఇప్పుడు అది నైజాన్ని బట్టి ఉంటుంది కదా. మనకు ఒక నైజం ఉంటుంది, ఆ నైజాన్ని బట్టి మనం
మనం ఒక ప్రతిపాదన చేస్తాం. అంటే మంచి సాహిత్యం, పరిశోధనా సాహిత్యం, ఉమ్, ఇలాంటి కొత్త ప్రతిపాదనలు చేసిన వ్యాసాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని జనం దగ్గర చేర్చడానికి ఉమ్. ఎవరు సహాయం ఉంటే బాగుంటుంది, పలానా వాళ్ళు పలానా చేస్తే బాగుంటుంది, లేదా ఏదో ఏదో కావాలి కదా, అంటే ఇట్లాంటి ఆలోచన ఏం లేదా మీకు? పూర్తిగా కాగితాల వరకే పరిమితమైనవి అని నేను ఉమ్, అనుకోవట్లేదు. ఎందుకంటే చాలా సంస్థలు ఆ, నన్ను ప్రసంగాలు చేయమని ఆ, అడుగుతూ ఉంటాయి. దానికి సంబంధించి నేను ఇప్పటికే చాలా ఆ, చోట్ల ఆ, మాట్లాడారు. మాట్లాడాను. ఉమ్, మాట్లాడిన ప్రతి సందర్భంలో కూడా ఆ, ప్రజలు అదే దానికి వచ్చిన వాళ్ళు దాంట్లో ఉన్న ఆ, దాన్ని గ్రహిస్తున్నారు. ఉమ్, అట్లా అది వెళుతోంది, జనంలోకి వెళుతుంది. చివరిలో ఒక 2 ప్రశ్నలు అడుగు ముగిస్తాం సార్. ఒకటి ఏంటంటే, ఉమ్, ఇప్పుడున్న సమకాలీన కవుల మీద, ఉమ్. ఇప్పుడు వస్తున్న కవిత్వం మీద ఉమ్. మీ అబ్జర్వేషన్స్ ఏంటి? సమకాలీన ఆ, కవుల్లో అంటే ఇప్పుడు కవిత్వం రాస్తున్న వాళ్ళలో అవును. దీని గురించి ఒకటి, ఆ, కవిత్వం బాగా ప్రజాస్వామీకరణ చెందింది, మోర్ డెమోక్రటైజ్ అయిపోయింది. అంటే ఇప్పుడు మీరన్నదే దాన్నే నేను ఇంకొంచెం సిద్ధాంతపరంగా మార్చాను నేను, అంతే. మోర్ డెమోక్రటైజ్ అయిపోయింది. మోర్ డెమోక్రటైజ్ అయిపోవడంలో మనకు ఏం జరుగుతుంది అని అంటే పలుచబడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీ అంతటా మీరు కవిత్వం, ఇప్పుడు మేము కవిత్వం రాసేటప్పుడు ఒక కవిత రాసి మీరు అందులో చూస్తే గనక 3 నెలలు 4 నెలలు 6 నెలలు సంవత్సరం వెయిట్ చేస్తే తప్ప ఆ కవిత పబ్లిష్ అయ్యేది కాదు. అవును. పబ్లిష్ అయితేనే అది 10 మందికి తెలిసే అవకాశం ఉండేది. అవును. ఆ పరిస్థితి నుంచి వాళ్ళ క్షణంలో కవిత మొత్తం అందరికీ తెలిసిపోయే పరిస్థితి వచ్చేసింది కదా. కాబట్టి తొందరగా పాపులారిటీ వచ్చే పరిస్థితి వాళ్ళ వచ్చింది. కాబట్టి తొందరగా పాపులారిటీ వచ్చినంత మాత్రాన ఆ పాపులారిటీ నిలుస్తుంది అని కాదు. ఓకే. అది నిలిచే అవకాశం లేదు అని అర్థం అనమాట. ఉమ్, ఏదైతే కాలాన్ని తట్టుకొని నిలబడుతుందో అది మాత్రమే నిలుస్తుంది, అంతే తప్ప ఇది కాదు. అయితే ఇప్పుడు రాస్తున్న వాళ్ళలో స్థాయి ఏమిటి అని అంటే, డెఫినెట్గా కొత్త వ్యక్తీకరణ వచ్చింది కవిత్వంలో. ఆధునిక యంగ్స్టర్స్ రాస్తున్న కవిత్వంలో చాలా కొత్తగా విషయాన్ని వ్యక్తీకరించడం వచ్చింది, చాలా కొత్తగా వచ్చింది. అయితే వస్తువు తీసుకున్నని ఎలాగా నిర్వహించాలి అనే విషయంలో మాత్రం అంత సంతృప్తికరంగా లేదు. అంటే ఒక సంపూర్ణంగా ఒక వస్తువుని తీసుకుంటే ఒక సంపూర్ణంగా దాన్ని నిర్వహించడం అనేది బహుశా కొద్ది మందిలో మాత్రమే. వస్తు నిర్వహణ కవిత నిడివిని పెంచుతుందేమో కదా. పెంచడం అండి, దానికి సంబంధం లేదు, అసలు దానికి సంబంధం లేదు, ఏం లేదు. నువ్వు కవిత్వం చేయగలిగితే దాన్ని ఎంత నిడివి ఉంటే అంత మంచి కవిత్వం. కవిత్వం చేయగలిగే సాధనాలు ఏమనుకుంటున్నారు సార్? ఇన్నేళ్ళ మీ ఎక్స్పీరియన్స్ లో మీరు అబ్జర్వ్ చేసినవి. అనుభవమే, అనుభవం ఒకటే, అనుభూతి. దాన్ని అనుభూతి చెందాలి మనం, దాన్ని అనుభూతి చెందాలి. అది మనలో ఒక కెమికల్ రియాక్షన్ ని కలిగించాలి లోపల. మనం తీసుకున్న వస్తువు ఆ కెమికల్ రియాక్షన్ మనలో జరగకపోతే మీరు దాన్ని కవిత్వం చేయలేరు. అందుకే కదా కవిత్వాన్ని ఆల్కెమీ అని ఎందుకు అన్నది. ఆల్కెమీ అనే మాటకు అర్థం అదే కదా, ఒక రస విద్య అని అన్నాడు. ఆ రసం ఏదో నీలో కలగాలి, రసం ఏదో దానిలో కలవాలి, వస్తువుకి ఆ రసం కలవాలి. ఆ వస్తువు రసము కలిస్తేనే అప్పుడు అది కవిత్వంగా బయటకు వస్తుంది. అది సహజంగా ఉండాలి. అది ఎప్పుడు వస్తుంది అని అంటే, ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, అది నేను కవిత్వం రాస్తున్నాను అనే స్పృహ ఎక్కువయ్యే కొద్దీ ఇది తక్కువైపోతుంది. మంచి పాయింట్ ఇది. అది స్పృహ నువ్వు ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో ఇది తగ్గిపోతూ ఉంటుంది. నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను నా 2వ కవితా సంకలనం పేరు విషాదమోహనం అని నేను విషాదమోహనం అని పెట్టాను. అది అందులో ఒక కవితలో ఉన్న విషాదమోహనం అనే మాటను తీసుకుని మొత్తం పుస్తకానికి పెట్టాను.
ఆ, పెట్టిన తర్వాత పుస్తకం బయటకు వచ్చిన తర్వాత ఉమ్, ఒకళ్ళిద్దరు చెప్పిన తర్వాత నాకేమర్థమైంది అని అంటే పుస్తకమంతా దానికి అంతర్లీనంగా విషాదమోహనమే ఉంది. ఆ, ఎక్కువ కవితల్లో ఆ, ఎక్కువ కవితల్లో విషాదాన్ని మోహనాన్ని నేను మేళవిస్తున్నట్లుగా ఉమ్, మీరు నమ్మండి నమ్మకపోండి ఉమ్, నాకు తెలియదు. ఉమ్, అంటే నేను ఎవరైనా సరే నేను నేను మంచి కవిత్వం రాస్తున్నాను అనే స్పృహ గనక కలిగింది అని అంటే మంచి కవిత్వం రాయటం చాలా కష్టం. అందుకే నేను ముందు మాటలో ఒక మాట రాశాను, విషాదమోహనం ఇదంతా జరిగిన తర్వాత అదేదో కొద్దిగా బాగుంది అని ఒకళ్ళిద్దరు ఇలాంటి మిత్రులు అన్న తర్వాత నేను ఎక్కడ కాన్షియస్ పోయిట్ అవుతానేమోనని నాకు ఒక భయం. కాన్షియస్ పాయింట్. కాన్షియస్ గా నేను ఇఫ్ ఐ బికమ్ కాన్షియస్ ఆఫ్ మై పోయిటరీ దెన్ ఐ విల్ నాట్ రైట్ గుడ్ పోయిటరీ. ఇఫ్ ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ మై పోయిటరీ ఐ విల్ నాట్ రైట్ గుడ్ పోయిటరీ. ఇది కథలకు కూడా వర్తిస్తుందా సార్? కథకు ఆలోచన ముఖ్యం, అక్కడ అక్కడ కాన్షియస్ లో ఉండడం అవసరం. ఉండడం అవసరం. ఉండడం కవిత్వానికి కాన్షియస్ లో ఉండాల్సిన పని లేదు. అంటే కాన్షియస్ లో అంటే మీన్స్ నేను మంచి కవిత్వం రాస్తున్నాను, నేను కవిత రాస్తున్నాను, బాగా రాయాలి, అద్భుతంగా రాయాలి, జనాన్ని మెప్పించాలి అనే అది ఒక conscious ఉండదు. ఉండకూడదు. అది దాన్ని పెట్టుకొని రాసినప్పుడు ఇంకా అయిపోతుంది. ఇప్పుడున్న రైటర్స్ ఎక్కువ మంది ఎలాంటి రైటర్స్ సార్ మీరు చెప్తున్న? కాన్షియస్ రైటర్స్ అదేం కాదు కానీ అట్లా కాదు, అంటే చదివితే అర్థం అవుదా? అట్లా మీ బోటి వాళ్ళు కనిపెట్టేస్తారు కదా, ఇది కాన్షియసా కాదు, సరళంగా వచ్చిందా లేదా ఏదో డ్రామా ఆడుతున్నాడా తెలిసిపోతుంది. తెలిసిపోతుంది, ఖచ్చితంగా తెలిసిపోతుంది. ఎప్పుడైతే మీకు అనేది తెలిసిపోతుంది. మంచి పోయిట్స్ అందరూ కాన్షియస్నెస్ లేని అదే ఆ కాన్షియస్ లో లేకుండానే రాస్తున్న వాళ్ళు ఉన్నారు, ఖచ్చితంగా మంచి వాళ్ళు ఉన్నారు. ఉన్నారు కదా, ఉన్నారా? ఇప్పుడు రాస్తున్న మీరు చెప్తున్న ఈ తరంలో కూడా డెఫినెట్ గా ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు. ఒక పేరు చెప్పగలరా? పేర్లు సార్ ఇంకొకటి చాలా మంది నేను గమనిస్తే కవిత్వం రాస్తున్న వాళ్ళు తక్కువ, కథలు రాస్తున్న వాళ్ళు అలా గొప్ప వాళ్ళు. ఒకప్పుడు కవిత్వం రాస్తున్న వాళ్ళు గొప్ప వాళ్ళు, రాను రాను మెల్లగా కథ డామినేట్ చేసేసింది. ఇప్పుడు ప్రోజ్ రాస్తేనే అవును గొప్ప వాళ్ళు అని అంటున్నారు. అంటే అట్లా అది అవన్నీ సాహిత్య ప్రక్రియలు కదా, ప్రక్రియను బట్టి గొప్పతనం ఉంటుందా? ఉండదు, ప్రక్రియను బట్టి ఉండదు. ఇక ఇంకొకటి ఏంటి అని అంటే ప్రక్రియను బట్టి ఉండకపోవటం ఒక అంశం అయితే ఆ మాట అంటూనే అన్ని సాహిత్య ప్రక్రియల్లోనూ కవిత్వం చాలా ఉన్నతమైంది అనేది ఉంది. కాళిదాస్ దగ్గర నుంచి ఉంది కూడా. అదేది అదే అసలు సిసలైన కవిత్వం అయితే అది అతి అతి ఉత్కృష్టమైన స్థాయి. ఎప్పుడైనా సరే మీకు అతి అతి ఉత్కృష్టమైనది, అతి ఏమంటాం కింద స్థాయిలో ఉన్నది, ఇవి రెండు ఒకలాగానే ఉంటాయి. అందుకే మీకు కవిత్వం రాయటం చాలా తేలికైపోయింది. కవిత్వం అంటే కవిత్వం రాయటం ఎంత తేలికో అసలైన కవిత్వం రాయటం అంత కష్టం. కవిత్వం రాయడం సులువే అని అనుకుంటున్నారు కదా, అందుకే కదా ప్రతి వాళ్ళు కవిత్వం ఈజీగా రాసేస్తారు. ఈజీగా రాసేయటం ఏంటంటే సెల్ ఫోన్ ఓపెన్ చేసి 4 స్టాండర్డ్ అయిపోతుంది కదా. కానీ అది 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 కవిత్వం కాదు, అసలైన కవిత్వం అది కాదు. అసలైన కవిత్వం నేను ఇప్పుడు ఈ మధ్య ఒక పాయింట్, నేను సందర్భం ఏదైనా కానీ నేను రాసిన ఒక కవితకి నేనే వ్యాఖ్యానం రాయాల్సి వచ్చింది. ఒక 5-10% మాత్రమే అక్షరాల్లోకి తీసుకొని రాగలుగుతాం మనం. అంతే కదా, సాధ్యం కాదు. మనం అక్షరాల్లోకి తీసుకొని రాలేకపోయినది బిట్వీన్ ది లైన్స్ చాలా ఉంటుంది. దాన్ని విశ్లేషకులు పట్టుకోగలగాలి. అలాగా మీ అనుభవం అసలు అనుభవాన్ని మామూలుగా పండితులను విమర్శకులు చెప్పేది ఏమిటి అని అంటే మన అనుభవాన్ని మనం మాటలు అంటే మనం అలా చెప్పాల్సింది ఎట్లా అంటే మనం ఇప్పటికి సమకూర్చుకున్న భాష
సరిపోదు. మన అనుభవాన్ని దాని భాషలోకి మార్చడానికి ఎంత ఎంత ఉంది అంటే అనుభవం 100% అయితే భాష 3% కంటే ఎక్కువ లేదు అని. ఓకే. మనం సంపాదించుకున్న భాషే 5% కంటే ఎక్కువ లేదు మన అనుభవంతో పోలిస్తే, మన అనుభూతితో పోలిస్తే. సో ఇది అందువల్ల కవిత్వం ఇప్పుడు మీరు ఈ అనుభూతిని అంతా కూడా మీరు అక్షరాల్లోకి పెట్టడానికి ప్రయత్నం చేస్తే మీరు ఒక 5-10% మాత్రమే పెట్టగలుగుతారు. మిగిలిన 90% మీరు పెట్టలేరు. అది ఆ బిట్వీన్ ది లైన్స్ ఉంటుంది అది. సో కవి అనుభూతి, అందుకే పాఠకుని అనుభూతి రెండు కూడా సమపాలలో కరెక్ట్ గా క్లాష్ అయితే అప్పుడు కలిగే ఒక ఎక్స్పీరియన్స్, అనుభవం ఏదైతే ఉంటుందో కవిత్వ అనుభవం, అవును, అది మాత్రం ఒక మెరుపు. మెరుపు దానికి లిమిట్ లేదు. అందుకని దాన్ని పై స్థానంలో పెట్టారు కవిత్వాన్ని. కవిత అన్ని ప్రక్రియలకు ఉన్నతమైన స్థానం. ఎందుకనంటే దాని అనుభూతి చెందడం అనేది పాఠకుడి శక్తిని బట్టి ఉంటుంది. కాబట్టి పాఠకుడు అసాధారణ శక్తివంతుడైతే అసాధారణమైన అనుభూతి వాడికి లభిస్తుంది. సరే, ఇప్పుడు చివరిగా ఇప్పుడు మీ రిటైర్డ్ లైఫ్ తర్వాత మీ రాబోయే పుస్తకాలు గాని రచనలు గాని ఎట్లా ఏం కాన్సన్ట్రేట్ చేస్తున్నారు? నెక్స్ట్ మీ ప్రాజెక్ట్ ఏంటి? కవిత్వం రాయలేదు, వ్యాసరచన కొనసాగించాలి. తర్వాత ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా, అదేంటి అని అంటే సాహిత్య విమర్శ వైపుకి వెళ్ళాలనే ఆలోచన ఉంది. అది ఇప్పటి వరకు నేను కొంచెం తక్కువ, ఎందుకంటే చాలా తక్కువ ఉంది. అసలు కవిత్వం విమర్శించడానికి ఎవరు వెళ్ళడం లేదు. విమర్శిస్తే ఇప్పుడున్న కవులు ఒప్పుకోవడం లేదు. వాళ్ళు విమర్శించట్లేదని వీళ్ళు, విమర్శిస్తే ఊరుకోవట్లేదని వాళ్ళు, ఈ గొడవ నడుస్తూ ఉంది. ఈ టైంలో విమర్శ రావడం అనేది హార్ట్లీ వెల్కమ్ సార్. మీ బోటి వాళ్ళ విమర్శను ఇంకెవరు దాన్ని వేలు పెట్టే పరిస్థితి ఉండదు. మీ అబ్జర్వేషన్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి. సో దాంతో కవులు గాని రచయితలు గాని కొంత తెలుసుకునే అవకాశం ఉంటుంది. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా సమయాన్ని ఇచ్చారు. అనేక విషయాలు మనం మాట్లాడుకున్నాం. అక్కడక్కడ అంటే మీ దగ్గర నుంచి ఇంకొంచెం సమాచారం ఏదైనా రాబడదాం, నలుగురికి ఉపయోగపడే అనే ఉద్దేశంతో నేను అక్కడక్కడ క్వశ్చన్స్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషం షరీఫ్. మీరు మంచి ప్రశ్నలు వేశారు, మంచి ప్రోబింగ్ క్వశ్చన్స్ వేశారు, మంచి విషయాన్ని నా దగ్గర నుంచి రాబట్టారు. మీ వంటి వారు ముందుంటే మంచి విషయాలు తప్పనిసరిగా బయటకు వస్తాయి. సో మీకు, మీ ఛానల్కి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.